హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు ధర్మ. ఈరోజు మనం సొగస్టుడు ధర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. మరి ఈరోజు ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఫ్యాన్సీ డిజైనర్ సారీస్, టోటల్ ఫ్యాన్సీ శారీస్. మరి ఫస్ట్ సారీ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఇది షిఫాన్ మెటీరియల్ అనమాట. ఓకే, షేడెడ్ లో ఇప్పుడు చాలా ఫ్యాషన్ అనమాట. మనకి లంగావోని స్టైల్ ఉంటుంది. మనకి పైన బోర్డర్స్ చూస్తున్నట్లయితే రెడ్ కలర్ బోర్డర్ ఒకటి, బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ ఒకటి, అలాగే పైన గ్రీన్ కలర్ రాసులకి ఇచ్చారు. బ్లాక్ మీద మనకి పోల్కా డాట్స్ టైప్ లో మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, శారీ అంతా కూడా 2.5 మీటర్ షేడెడ్ వస్తుంది. పైన ఎల్లో, కింద గ్రీన్ కలర్ వస్తుంది. 1 మీటర్ కి మనకి పళ్ళు ఉండేటట్లు ఒక లేస్ బార్డర్ ఇచ్చారు, వైట్ కలర్ లేస్ ఇచ్చారు అనమాట. అంటే ఇది లంగావోని స్టైల్ అండి? లంగావోని స్టైల్ వస్తుంది. ఇది 2.5 మీటర్ వరకు మనకి షేడెడ్ ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి మొత్తం కూడా జూట్ నెట్ తీసుకొని సెల్ఫ్ వీవింగ్ ఫ్లవర్స్ ఉంటాయి మనకి. ఈ ఫ్లవర్స్ రెడ్ కలర్ శారీ అయితే రెడ్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చి మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ గ్లిటర్ ఇచ్చారు. ఈ స్కర్ట్ బోర్డర్ లాగా మనకి ఏంటంటే మిడిల్ లో ఒక థ్రెడ్ వర్క్ బోర్డర్ ఇచ్చారనమాట. కింద ఫ్రిల్ పార్ట్ లో మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తూ పైన మనకి జూట్ రెడ్ ప్లెయిన్ ఇచ్చేసి దాని పైన మనకి బ్లాక్ కలర్ పైన గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఇచ్చారు. థ్రెడ్ వర్క్ తో మనకి పార్సీ బోర్డర్ లాగా మనకి డిజైన్ ఇచ్చారనమాట. బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ వస్తుంది. ఫ్రిల్ పార్ట్ కూడా మనకి రెడ్ ఉంది కాబట్టి రెడ్ కలర్ రాసులకి ఇచ్చారు. దీనికి బోర్డర్ వచ్చేసరికి సేమ్ శారీలో ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ ని మనకి స్లీవ్స్ కి ఇచ్చారు. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి 2950. నెక్స్ట్ శారీ పీచ్ కలర్ కాంబినేషన్. మెటీరియల్ వచ్చేసి ఫ్యాన్సీ. ఇది వచ్చేసి పైన బోర్డర్స్ చూస్తున్నట్లయితే పీచ్ కలర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ బ్లూ కలర్ మీద గోల్డ్ కలర్ తో మనకి డాట్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. ప్రింట్ మళ్ళీ పీచ్ కలర్ మీద థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. పీచ్ కలర్ థ్రెడ్ వర్క్, వైట్ మీద బ్లూ కలర్ కాంబినేషన్ లో ప్రింటెడ్ డిజైన్ ఉంటుంది. ఇక్కడ బ్లూ కలర్ బ్లాక్ కలర్ మిక్స్ తో మనకి ఒక బోర్డర్ ఇచ్చి పైపింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే పీచ్ కలర్ పైన మొత్తం కూడా మనకి బ్లూ కలర్ పైన ఏదైతే బ్లూ కలర్ తీసుకున్నామో సేమ్ అదే కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తీసుకొని మ్యాంగో బుటీస్ ఇచ్చారు. మ్యాంగో బుటీకి అవుట్ లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారు అనమాట. ఇది వచ్చేసి ఈ గోల్డ్ కలర్ బుటీస్ మ్యాంగోస్ కింద మనకి బోర్డర్ చూసినట్లయితే కింద బోర్డర్ వచ్చేసి మనకి ఒక టర్నింగ్ బోర్డర్ ఇచ్చారు. గోల్డ్ కలర్ క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో తీసుకొని ఇక్కడ మ్యాంగో డిజైన్ చిన్న చిన్న బర్డ్స్ డిజైన్ వచ్చేసరికి మనకి ఏంటంటే బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని దానికి అవుట్ లైన్ గోల్డ్ కలర్ ఇచ్చారు. ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే అక్కడ ఏదైతే చూసామో ఆ మ్యాంగో బుటీస్ ని మనకి ఇంకా ఫ్రిల్ పార్ట్ నుంచి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ కలర్ వస్తుంది మనకి. ఓకే, దీంట్లో కలర్స్ కూడా మనం చూసినట్లయితే ఎల్లో కలర్ కి సేమ్ పింక్ కలర్ కాంబినేషన్ లో అట్లా ఉంటుంది. ఓకే, అంటే కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ బ్లౌజ్ కి వచ్చేసరికి మనకి పీచ్ కలర్ అంటే శారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారనమాట, స్మాల్ బోర్డర్. ఈ శారీ కాస్ట్ 2950. నెక్స్ట్ వచ్చేసి మనకి సిల్క్ కోటానే మెటీరియల్ వచ్చేసి సిల్క్ కోటా మెటీరియల్. ఓకే, స్మూత్ ఉంది అండి మెటీరియల్, స్మూత్ ఉంటుంది మనకి. ఓకే, పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి 2 సైడ్స్ కూడా పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్స్ ఇచ్చారు. మిడిల్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ రా సిల్క్ మీద ఒక ఫ్లవర్ డిజైన్ వస్తుంది గోల్డ్ కలర్. మిడిల్ లో మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ లీఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ ఇచ్చి మనకి మొత్తం కూడా గ్రీన్ కలర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది అనమాట. 2.5 మీటర్ వరకు మనకి ఈ ఫుల్ డిజైన్ ఉంటుంది. ఇది వచ్చేసి చిన్న చిన్న లీఫ్ బుటీస్ గోల్డ్ కలర్ లో ఫ్లవర్స్ వచ్చేసి మనకి 2 కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నారు. బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు అనమాట. ఈ కింద బోర్డర్స్ చూస్తున్నాం మనం. ఈ బోర్డర్స్ వచ్చేసి మనకి ఏంటంటే కొంచెం స్కర్ట్ బోర్డర్ టైప్ లో ఓన్లీ షోల్డర్ పార్ట్ వరకు మాత్రం మనకి కొంచెం హెవీగా ఇస్తారనమాట. ఈ ఒక మ్యాంగో మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ జరీ తీసుకున్నారు. మ్యాంగోస్ కూడా మనకి 3 సైజెస్ లో తీసుకున్నారు. అంటే బ్రాడ్ గా కాకుండా ఇట్లా సన్నగా పొడవుగా వచ్చేటట్లుగా మ్యాంగో షేప్ వచ్చింది. దాని లోపల వచ్చేసరికి మనకి హాఫ్ వరకు పింక్ కలర్ తో మనకి డిజైన్ ఇచ్చేసి లోపల కూడా మనకి ఫ్లవర్స్ వచ్చేసరికి ఒక దాంట్లో డ్రాప్ డిజైన్, ఒక దాంట్లో ఫ్లవర్, ఒకటి వచ్చేసి మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు. గోల్డ్ కలర్ తోనే డిజైన్ చేశారు. ఇది ఓవరాల్ గా లుక్ చూసినట్లయితే కనుక మనకి ఒక సర్కిల్ టైప్ లో అంటే 3 మ్యాంగోస్ కి కలిపి మనకి ఒక సర్కిల్ లాగా పింక్ కలర్ కనిపించే విధంగా వచ్చింది. ఇది ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే ఆ మ్యాంగోస్ ని మనకి 2 మ్యాంగోస్ తీసుకొని బంచెస్ లాగా డిజైన్ ఇచ్చారనమాట. దాని పైన బుటీస్ అనేవి మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు?
బ్లౌజ్ సేమ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, మనం కాంట్రాస్ట్ గా కావాలనుకుంటే పింక్ కలర్ Black కాంబినేషన్ or pink. వేసుకున్నట్లయితే బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 2000 పడుతుంది. కలర్స్ అవైలబుల్. Colours. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి చందేరి సిల్క్. పైన బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి ఎల్లో కలర్ రా సిల్క్ బోర్డర్స్ ఇచ్చారు. Okay. కింద వచ్చేసి బ్లాక్ మీద మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో లీఫ్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి చందేరిలోనే చెక్స్ మెటీరియల్ ఇచ్చారనమాట. Okay. చెక్స్ టైప్ లో ఉంటుంది మనకి, సెల్ఫ్ చెక్స్. ఈ కింద బోర్డర్ చూస్తున్నట్లయితే స్కర్ట్ బోర్డర్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి గ్రే అండ్ బ్లాక్ కలర్ మిక్స్ తో మనకి జూట్ మెటీరియల్ తీసుకొని దాని మీద మొత్తం కూడా మనకి కింద ఏదైతే ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంటుందో ఆ ఎల్లో కలర్ తో వీవింగ్ బుట్టి ఇచ్చారనమాట, లీఫ్ బుటీస్. దానిపైన మనకి ఒక టెంపుల్ టైప్ లో మనకి ఒక Grey colour తో. ఇచ్చారు. సేమ్ గ్రే కలర్ కాంబినేషన్ తోనే మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట, సిల్క్ థ్రెడ్ వర్క్ తో మొత్తం కూడా మనకి స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ వస్తుంది. బ్లౌజ్ ఎలా వచ్చింది? దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో రా సిల్క్ కాంబినేషన్ లోనే మనకి బోర్డర్ ఏదైతే ఉంటుందో బోర్డర్ లో ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ సేమ్ మెటీరియల్ మనకి బ్లౌజ్ కింద డిజైన్ చేశారు. ఈ సారీ కాస్ట్ 2200. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ శారీ. ఓకే, పైన బోర్డర్స్ చూస్తున్నట్లయితే ఓన్లీ సిల్వర్ కలర్, మనకి బేస్ మొత్తం కూడా సిల్వర్ కలర్ రా సిల్క్ తీసుకొని దానిపైన మనకి ఇక్కడ ఒక యారో మార్క్ లాగా మనకి డిజైన్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఫ్లవర్ బూటీస్ లాగా మనకి సిల్వర్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారు. బీడ్స్ వచ్చేసరికి సిల్వర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో బీడ్స్ ఇచ్చారు. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. హ్యాంగ్ అయ్యే పార్ట్ లో పైన షోల్డర్ పార్ట్, కింద బోర్డర్ వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ బోర్డరే, బట్ మనకి ప్లెయిన్ బోర్డర్స్ తీసుకున్నారు. కొంచెం లైన్స్ టైప్ లో డిజైన్ ఉండేటట్లు, పైన మనకి బీడ్స్ ఉండేటట్లు డిజైన్ ఇచ్చారు అనమాట. ఈ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే ఈ బేబీ పింక్ పైన మనకి బుటీస్ ఇచ్చారు. సిల్వర్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ బుట్టి, పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ బుట్టి ఇచ్చారు. ఈ బుటీస్ అనేవి టోటల్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ, ఫుల్ శారీ అంతా కూడా. బ్లౌజ్ మనకి ఫుల్ కాంట్రాస్ట్, కింద ఏదైతే బోర్డర్స్ తీసుకున్నామో సేమ్ అదే కాంబినేషన్ అదే మెటీరియల్ ని మనకి బ్లౌజ్ ఇచ్చారు. కింద బోర్డర్ లో మనకి ప్లెయిన్ వచ్చింది కదండి, ఇదే కలర్ కాంబినేషన్ ఇదే మెటీరియల్ మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2000 పడుతుంది. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి ప్రింటెడ్ జూట్ ప్రింట్ శారీ అనమాట. పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి గ్రే అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో లైన్స్ టైప్ లోనే మనకి డిజైన్ తీసుకున్నారు. కార్నర్ లో మనకి బ్లూ కలర్ ప్లెయిన్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే క్రీమ్ కలర్ కాంబినేషన్ లో శారీ ఉంటుంది. పైన వచ్చేసరికి డార్క్ గ్రే అండ్ బ్లాక్ మిక్స్ తో ఒక బార్డర్ ఇచ్చారు. గ్రే కలర్ మీద బ్లాక్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో లైన్స్ బార్డర్ ఉంటుంది. ఈ బార్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది అనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్ తీసుకొని దానిపైన మనకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ బాంచ్ తీసుకొని లీవ్స్ మనకి షేడెడ్ లో గ్రే అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో లీవ్స్. బోర్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ తో ఇక్కడ క్రీపర్ వర్క్ అంతా ఇచ్చారు. ఈ స్టెమ్ అలాగే మనకి ఇక్కడ చిన్న చిన్న లీవ్స్ అంతా కూడా. ఈ ఫ్లవర్ వచ్చేసి మనకి ఫుల్ కాంట్రాస్ట్, ఇక్కడ మనకి మిల్కీ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు జూట్ మెటీరియల్, దానికి ఫుల్ కాంట్రాస్ట్ ఉండే విధంగా మనకి బ్లూ కలర్ తో మనకి మొత్తం సారీ అంతా కూడా డిఫరెంట్ షేప్స్ తో తీసుకున్నారండి. ఫ్లవర్ డిజైన్ కూడా మనకి ఇక్కడ చూసినట్లయితే ఒక షేప్ కనిపిస్తుంది, ఇక్కడ ఇంకొక షేప్, ఇక్కడికి వచ్చేసరికి చిన్న సైజ్ లో ఫ్లవర్ బడ్ టైప్ లో తీసుకున్నారు. శారీ మొత్తం కూడా ఫుల్ కాంట్రాస్ట్ డిజైనింగ్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి గ్రే కలర్ కాంబినేషన్ బోర్డర్ ప్లస్ మనకి పళ్ళు పాట ఏదైతే ఉంటుందో సేమ్ అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు మనకి. మొత్తం కూడా మనకి ప్రింట్ టైప్ లో షేడెడ్ లాగా ఇస్తారు అనమాట బ్లౌజ్. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుంది. బేస్ వచ్చేసి మనకి క్రీమే వస్తుంది, బట్ ఆ బ్లూ కలర్ దాంట్లో మనకి ఎల్లో కలర్ అలా మిక్స్ ఉంటుంది అన్నమాట. కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ సారీ కాస్ట్ అండి 1300. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి కోటాలోనే డిజైన్ శారీ. పైన చూసినట్లయితే మనకి బిగ్ బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ తో పైపింగ్ ఇచ్చేసి కింద బ్లాక్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. ఇక్కడ బ్లాక్ కలర్ రా సిల్క్ మీద సర్కిల్స్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ గోల్డ్ కలర్ సర్కిల్ ఇచ్చారు. మిడిల్ లో మనకి ఫ్లవర్ వచ్చేసరికి గోల్డ్ కలర్, అలాగే ఆ పెటల్స్ మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్ ఇచ్చి గోల్డ్ కలర్ అవుట్ లైన్ ఇచ్చారు. ఈ సర్కిల్స్ ఉన్న బోర్డర్ వచ్చేసి మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఇక్కడ మిడిల్ పార్ట్ మొత్తం పళ్ళు చూసినట్లయితే ఇదే బోర్డర్ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కూడా కంటిన్యూ అవుతుంది. సేమ్ బోర్డర్, కొంచెం కింద వెరైటీ ఉంది.
కింద బోర్డర్ వచ్చేసరికి మనకి స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ ఇచ్చారు. ఓకే, బ్లాక్ కలర్ కోటా తీసుకున్నారు. ఈ బోర్డర్ మనకి షోల్డర్ పార్ట్ లో ఉన్న బోర్డర్ ని కంటిన్యూ చేశారు. పైన షోల్డర్ పార్ట్ లో వచ్చేసరికి బ్లాక్ కలర్ వచ్చింది కదండి, ఆ ప్లేస్ లో ఏంటంటే మనకి కింద పార్ట్ లో బ్లూ కలర్ తీసుకున్నారు. ప్లస్ మనకి కొంచెం డిఫరెంట్ గా ఈ గోల్డ్ కలర్ జెరీ లీఫ్ బోర్డర్ ఇచ్చారన్నమాట మనకి. దాని పైన మనకి బ్లాక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనం షోల్డర్ పార్ట్ లో చూసిన బోర్డర్ ని సేమ్ బోర్డర్ ని మనకి కింద ఫ్రిల్ పార్ట్ బోర్డర్ లో కూడా మిడిల్ లో ఇచ్చారన్నమాట. అంటే టోటల్ సారీ అంతా ఇలాగే ఉంటుందా? ఆ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఫ్రిల్ పార్ట్ లో మొత్తం కూడా మనకి ఏంటంటే స్కర్ట్ బోర్డర్ లాగా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది మొత్తం అండి షోల్డర్ పార్ట్ నుంచి స్టార్ట్ చేసి సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి స్కర్ట్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ సారీ బేస్ వచ్చేసి మనకి బ్లూ కలర్ వచ్చింది కదా, దీనికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ తీసుకున్నారు. ఎందుకంటే దీంట్లో మనకి డిజైనింగ్ అంతా కూడా బ్లాక్ కలర్ తోనే వచ్చింది. సో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి ఆ సర్కిల్ టైప్ లో ఏదైతే జరీ బోర్డర్ అదే జరీ బోర్డర్ ని మనకి స్లీవ్స్ కి ఇచ్చారన్నమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ 2800. నెక్స్ట్ సారీ ప్యూర్ షిఫాన్ మెటీరియల్. ఓకే, ప్యూర్ షిఫాన్ మెటీరియల్, ఫుల్ ఫాలింగ్ మెటీరియల్. ఓకే, పళ్ళు చూసినట్లయితే జస్ట్ మనకు ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ మీద పింక్ కలర్ కాంబినేషన్ లో టెంపుల్ టైప్ డిజైన్ తీసుకొని ఒక బోర్డర్ ఇచ్చారనమాట మనకి. శారీ అంతా కూడా మనకి పైన చూసినట్లయితే చిన్న గోల్డ్ కలర్ జెరీ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్యూర్ షిఫాన్ మెటీరియల్ తీసుకొని దానిపైన ప్రింటెడ్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. ఇట్లా చూసినట్లయితే మనకి ఇట్లా క్రీపర్ లాగా డిజైన్ ఉంటుంది. గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి వైట్ కలర్ కాంబినేషన్ లో లోటస్ ఫ్లవర్స్ చిన్న చిన్న బర్డ్స్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. ఈ ప్రింట్ అనేది మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ వచ్చేసి పళ్ళు లాస్ట్ లో మనం ఏదైతే టెంపుల్ డిజైన్ చూసామో సేమ్ అదే డిజైన్ ని మనకి బోర్డర్ లాగా ఇచ్చారన్నమాట. కింద పార్ట్ బోర్డర్. ఇది వచ్చేసి మిడిల్ లో చూసినట్లయితే మనకి లంగా ఓని టైప్ ఆఫ్ శారీ అన్నమాట. లంగా అంటే 2.5 మీటర్స్ మాత్రమే మనకి ఈ క్రీమ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తో ప్రింటెడ్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత మనకి మొత్తం చేంజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ప్రింట్ వస్తుంది మనకి సేమ్ కలర్ కాంబినేషన్ బట్ లంగావని స్టైల్లో ప్రింట్ చేంజ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఒక సర్కిల్స్ లాగా మనకి ప్రింటెడ్ టైప్ లో డిజైన్ తీసుకున్నారు. ఈ తర్వాత వచ్చేసి మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. అంటే ఇది ఓన్లీ కుచిళ్ళ పార్ట్ ఓన్లీ 1.5 మీటర్ మాత్రమే వస్తుందండి. మళ్ళీ 1.5 మీటర్ తర్వాత కుచిళ్ళ పార్ట్ అయిపోగానే మిగిలిన శారీ అంతా కూడా ఇంతకు ముందు మనం ఏదైతే షోల్డర్ పార్ట్ లో డిజైన్ తో ఉన్నటువంటి మెటీరియల్ చూసామో వస్తుంది. మళ్ళీ బ్లౌజ్ చూస్తే ఇంకా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది మనకి. పింక్ షేడ్ దాని మీద మనకి రెడ్ ప్రింట్ ఇచ్చారు. రెడ్ తో షేడెడ్ ఇచ్చి దానిపైన మనకి డిజైన్ కూడా కనిపిస్తుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ 1700. నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ డబల్ షేడ్ ఉంటుంది. ఇది కూడా మనకి లంగా ఓని టైప్ శారీ అన్నమాట. ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ మీద మనకి లీఫ్ బోర్డర్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ జరీతోనే ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి గ్రీన్ అండ్ ఎల్లో డబల్ షేడ్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే వైట్ కలర్ థ్రెడ్ వర్క్ సిల్క్ థ్రెడ్ తీసుకొని మనకి ఒక మోటివ్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. దానికి అవుట్ లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతోనే డిజైన్ ఇచ్చారు. ఇది ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే ఉంటుందండి. ఈ కలర్స్ కాంబినేషన్, ఈ డిజైనింగ్. ఈ మిడిల్ ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి వైట్ కలర్ ఇచ్చారు, క్రీమ్ కలర్ ఇచ్చారనమాట. మనం అక్కడ ఏదైతే సిల్క్ థ్రెడ్ క్రీమ్ కలర్ తీసుకున్నామో సేమ్ అదే కలర్ కాంబినేషన్ మెటీరియల్ తీసుకుని మనకి దానికి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. గ్రీన్ కలర్ శారీలో వచ్చేసరికి కుచిళ్ళ పార్ట్ లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ తీసుకుని డిజైనింగ్ వచ్చింది. మిడిల్ పార్ట్ అంటే కుచిళ్ళ పార్ట్ చూసినట్లయితే శారీలో ఏ కలర్ అయితే ఉందో బేస్ కలర్, ఆ కలర్ తో మనకి డిజైన్ వచ్చింది. ఇది వచ్చేసి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఈ మ్యాంగోస్ కూడా మనకి మొత్తం కూడా గ్రీన్ కలర్ ఇచ్చి దానికి కొంచెం లోపల మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ థ్రెడ్ వర్క్ కనిపించింది. ఇది వచ్చేసి టోటల్ ఇంకా శారీ అంతా కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది మనకి. బ్లౌజ్, దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్, సిల్వర్ కలర్. షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ కనిపిస్తుంది. ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ దీనికి మ్యాచ్ అవుతుంది కాబట్టి మనకి కొంచెం క్రీమ్ కలర్ జూట్ బ్లౌజ్ ఇచ్చారు. మనకి గోల్డ్ మిక్స్ ఉన్నట్లు. బోర్డర్ సేమ్ బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. సారీలో ఏదైతే 3 సైడ్స్ బోర్డర్ కంటిన్యూ అవుతుందో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కూడా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2000 పడుతుంది. నెక్స్ట్ సారీ అండి డిజైనర్ సారీ. ఓకే, పైన బోర్డర్స్ వచ్చేసరికి మనకి హెవీ బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ సిల్వర్ కలర్ బ్లూ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తో లేస్ బోర్డర్ ఉంటుంది. బ్లూ కలర్ మీద మొత్తం కూడా మనకి పిటాయి వర్క్ తో ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మ్యాంగోస్ ఇచ్చారనమాట. పిటాయి వర్క్ కూడా పింక్ కలర్ లోపల ఇచ్చి ఫ్లవర్
డిజైన్ సిల్వర్ కలర్, అవుట్ లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ వస్తుంది. Okay. ఈ బోర్డర్ మనకి కింద కూడా మనం చూసినట్లయితే పింక్ కలర్, బ్లూ కలర్ పైపింగ్ ఇచ్చి మిడిల్ లో మనకి మోతీ స్టైల్ ఉండేటట్లు ఒక బార్డర్ ఇచ్చారు. ఈ బార్డర్ 2 sides కంటిన్యూ అవుతుంది. మనకి షోల్డర్ పార్ట్ అండ్ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మాత్రమే ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ లో మళ్ళీ మనకి వేరియేషన్ చూపించారు, డిజైన్ చేంజ్ ఉంటుంది అనమాట. అంటే పైన మనకి బ్లూ కలర్ మీద డిజైన్ తీసుకున్నారు, ఇక్కడ వచ్చేసరికి పింక్ కలర్ మీద స్మాల్ సైజ్ బోర్డర్, స్మాల్ సైజ్ లో పిటాయి వర్క్, సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో పిటాయి వర్క్ తీసుకున్నారు. మిగిలిన 2 బోర్డర్స్ కూడా మనకి కింద బోర్డర్ లో కంటిన్యూ అవుతాయి అన్నమాట. ఓకే. ఈ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి షేడెడ్ ప్లెయిన్ ఇవ్వకుండా స్టోన్ వర్క్ ఇచ్చారు, గోల్డ్ జార్జెట్ మెటీరియల్, ప్యూర్ జార్జెట్ మెటీరియల్. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి టిష్యూ జూట్ తీసుకున్నారు. గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మనకి క్రీమ్ కలర్ మిక్స్ అవ్వడం వల్ల మనకి టిష్యూ జూట్ వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి కింద బార్డర్స్ కట్ బార్డర్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే వేరియేషన్ తెలుస్తుందండి. మనకి శారీలో ఓన్లీ పింక్ కలర్ బోర్డర్ మాత్రమే ఇచ్చారు కదా, అంటే 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ లో ఓన్లీ పింక్ బోర్డర్ వచ్చింది. కుచిల పార్ట్ లో ఈ బోర్డర్ ని కంటిన్యూ చేస్తూనే ఎక్స్ట్రా మనకి వెల్వెట్ బోర్డర్ ఇచ్చారు. దానిపైన మనకి చిన్న లేస్ బార్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ కి మనకి అటాచ్ అవుతూ మనకి ఒక కట్ వర్క్ స్టైల్లో ఒక లీఫ్ డిజైన్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి పిటాయి వర్క్ వస్తుంది, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో. అక్కడక్కడ మనకి రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు, స్టోన్స్ కూడా మనకి రెడ్ కలర్ స్టోన్స్ ఇచ్చారనమాట. బ్లౌజ్ మనకి ఫుల్ కాంట్రాస్ట్, కింద మనం బ్లూ కలర్ ఏదైతే చూసామో వెల్వెట్, సేమ్ అదే కలర్ కాంబినేషన్స్ తో మనకి బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారనమాట. ప్రింట్ మనకి సిల్వర్ కలర్ తో మనకి మొత్తం కూడా వీవింగ్ లోనే వస్తుంది. ఓకే, థ్రెడ్ వర్క్ ఉన్నటువంటి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. అలాగే కింద బోర్డర్ పింక్ కలర్ పైన పిటాయి వర్క్ ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 3600. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఇది కోటానే మెటీరియల్ వచ్చేసి కోటా మెటీరియల్. ఈ పైన బోర్డర్స్ చూసినట్లయితే గోల్డ్ కలర్, అలాగే అంటే బేస్ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ ఉంటుంది, దానిపైన గోల్డ్ కలర్ మనకి వైట్ కలర్ కాంబినేషన్ ఒకటి థ్రెడ్ ఒకటి తీసుకున్నారు. లైన్స్ లాగా మనకి బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 2 sides కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ ప్లస్ పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లోనూ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి పింక్ కలర్ మీద స్ట్రైట్ లైన్స్ లాగా సెల్ఫ్ డిజైన్ ఉంటుంది శారీ అంతా కూడా. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి ఇవి పైన బోర్డర్ అంతా కూడా మనకి లైన్స్ ఇచ్చారు కదా, థ్రెడ్ వర్క్ తో, అలాగే మనకి జరీతో లైన్స్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే వేరియేషన్ ఓన్లీ గోల్డ్ కలర్ తీసుకొని దానిపైన మనకి డాట్స్ టైప్ లో డిజైన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా మనకి హంస అంటే పికాక్ కాకుండా మనకి ఒక హంస టైప్ లో డిజైన్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ జరీతోనే డిజైన్ తీసుకున్నారు. కింద వచ్చేసి మనకి కొంచెం షేడెడ్ లో గోల్డ్ కలర్ తీసుకున్నారు. పైన అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో వస్తుంది. ఓకే, సారీ స్టార్టింగ్ నుంచి సారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ హంసల్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ పింక్ కలర్ కాంబినేషన్ అన్నమాట, క్రేప్ ఇచ్చారు. మనకి రెగ్యులర్ గా ఏంటంటే రా సిల్క్, జూట్ సిల్క్ చూస్తుంటాము, వీటికి వచ్చేసరికి క్రేప్ మెటీరియల్ మనకి దానిపైన డాట్స్ టైప్ లో ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. హ్యాండ్స్కి వచ్చేసరికి కింద పార్ట్ ఏదైతే బోర్డర్ చూసామో సేమ్ అదే బోర్డర్ ని మనకి కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 2400. నెక్స్ట్ సారీ డిజైనర్ సారీ, పిస్తా గ్రీన్ కలర్. పైన బోర్డర్ చూస్తున్నట్లయితే బ్లూ కలర్ ఇచ్చారు, కింద కాపర్ అండ్ గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ మిక్స్ తో మనకి ఒక లేస్ బోర్డర్ ఉంటుంది. గ్రీన్ కలర్ పైపింగ్, మజంతా పింక్ కలర్ మీద మొత్తం కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో ఫ్లవర్ డిజైన్ తీసుకొని అక్కడక్కడ మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ ఇచ్చారు. లాంగ్ నుంచి చూడడానికి ఈ కట్ వర్క్ స్టైల్ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయంటే మనకి మిర్రర్ వర్క్ యాడ్ చేసినట్లుగా. అవును, ఇది వచ్చేసి మనకి 3 sides కూడా మనకి ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి 2.5 మీటర్ వరకు షిఫాన్, ప్యూర్ షిఫాన్ మెటీరియల్ తీసుకొని గ్రీన్ కలర్ షేడ్ లోనే మనకి స్టోన్ వర్క్ ఇచ్చారనమాట. ఈ 2.5 మీటర్ తర్వాత మనకి జూట్ సిల్క్ ఇచ్చారు పింక్ కలర్. బోర్డర్ వచ్చేసి మనకి డిఫరెంట్, అంటే షోల్డర్ పార్ట్ బోర్డర్, ఫ్రిల్ పార్ట్ బోర్డర్ మనకి చేంజ్ ఉంటుంది. ఇక్కడ వేరియేషన్ తెలుస్తుందండి. ఇక్కడ మనకి సేమ్ బోర్డరే కానీ స్మాల్ సైజ్ లో ఇచ్చారు, ఇక్కడ మనకి బిగ్ సైజ్ లో ఇచ్చారు. బోర్డర్ పైపింగ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ తో రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. ఈ లేస్ బోర్డర్ కి అటాచ్ అవుతూ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో ఒక మోటివ్ ఇచ్చారనమాట. అంటే ఇక్కడ ఉన్న డిజైన్ ఇక్కడ డిజైన్ సేమ్ ఒకటే ఉంటుంది, కాకపోతే ఇది షేప్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ మీద వచ్చింది, అక్కడ పింక్ కలర్ మీద వస్తుంది ఫ్లవర్ డిజైన్. ఒక డ్రాప్ డిజైన్ ఇచ్చారు. బోర్డర్ కి అటాచ్ అవుతూ మనకి డ్రాప్ డిజైన్ 2 లైన్స్. దాని పైన కూడా మనం చూసినట్లయితే ఇలాగే దగ్గరగా ఫ్రిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ జూట్ సిల్క్ సేమ్, అంటే షోల్డర్ పార్ట్ వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ వచ్చింది. దీనికి కాంట్రాస్ట్ కలర్ ఉండే విధంగా కుచిళ్ళ పార్ట్ లో ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. ఇది వచ్చేసి నెక్ పార్ట్ డిజైన్ చేశారు మనకి. ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ యూస్ చేసుకోవచ్చు. మనం బోర్డర్ లో ఉన్న డిజైన్ నే మనకి నెక్ కి ఇచ్చారనమాట. సేమ్ ఫ్లవర్స్ డిజైన్ కానీ షేప్ అనేది కొంచెం చేంజ్ చేస్తూ వచ్చి హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది, డిజైనర్ బోర్డర్. ఓకే, ఈ సారీ కాస్ట్ 3500.
3,500 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. చూసారు కదండి, ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.